అత్యవసర సమయాల్లో రోగులకు అందించే ఆక్సిజన్ కొనడంలో అవకతవకలు జరుగుతున్నాయా? ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువ ధరకు కొంటూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నాయి? స్పెషల్ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో ఒక క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ని తక్కువ ధరకే ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం అధిక ధరను చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కోసం 38 రూపాయలు చెల్లిస్తోంది. ఈ ఆసుపత్రికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఒక క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కి 13 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు, సాక్షాత్తు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. జిల్లా కేంద్రంలో మంత్రి టీజీ భరత్ కి చెందిన గౌరీ గోపాల్ నర్సింగ్ హోమ్ ఉంది. ఈ ఆసుపత్రికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ కి క్యూబిక్ మీటర్ కు 13 రూపాయలు చెల్లిస్తున్నట్టు మంత్రి గారే స్వయంగా ప్రకటించారు. మరి ప్రభుత్వ ఆసుపత్రికి బల్కులో సరఫరా చేయాల్సి ఉన్నందున ఇంకా తక్కువ అంటే 10 రూపాయలకే క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ సరఫరా చేయాలి కదా. కానీ 38 రూపాయలు చెల్లిస్తూ ఉండడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఖర్చు ఒక్క సర్వజన ఆసుపత్రికే పరిమితం కాలేదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ ని అధిక ధరకే కొంటున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడి నుంచే మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ 20 KL సామర్థ్యం ఉన్న మెడికల్ ఆక్సిజన్ సరఫరా కేంద్రం ఇక్కడి నుంచే ఉంది. ఇక్కడి నుంచి మొత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంతా కూడా సరఫరా అవుతుంది. ఈ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వానికి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరుగుతోందని చెప్పి మంత్రి భరత్ ఆరోపించారు. అయితే విజిలెన్స్కు కూడా ఫిర్యాదు కూడా చేశారు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు ఎలా ఉందనేది ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఆయన ఆరోపించి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంతవరకు దీనిపై అసలు విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా అర్థం కావడం లేదు. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఈ తతంగం కోట్ల రూపాయల కుంభకోణంగా మారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు మంత్రి గారే ఒప్పుకుంటున్నారు. ఈ అవినీతిపై విజిలెన్స్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఒక ఉదాహరణ, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విషయంలో ఆక్సిజన్ కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్ కి 13 రూపాయలకి తీసుకుంటున్నా. విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాం. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటుంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ ని శ్రీ భరత్ ఫార్మా, లిండే ఇండియా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం 2018లో శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సర్వజన ఆసుపత్రికి నెలకు 1.5 లక్షల నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇందుకుగాను శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి నెలకు 50 లక్షలకు పైగా చెల్లిస్తోంది ప్రభుత్వాసుపత్రి. ఇంకా విచిత్రమేంటంటే ఏటా సరఫరా ధరను 2% పెంచడానికి కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం మనం ఈ మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు సాయి ఉన్నారు. చెప్పండి సాయి, అసలు ఎందుకు ఈయన భరత్ ఆరోపించిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? 100% వాస్తవం ఉందండి. మంత్రి గారు విజిలెన్స్ వాళ్ళకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. అయితే మనం ఒక క్యూబిక్ మీటర్ 12 నుంచి 13 రూపాయలు, కానీ వీళ్ళు 31 నుంచి 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు అయిపోతుంది. కావున మంత్రి గారు దీని మీద సమీక్ష సమావేశంలో ఈ ఆక్సిజన్ పైన పలు ఫిర్యాదులు రావడం జరిగింది. విజిలెన్స్ అధికారులకు కూడా చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. అయినా కానీ కూడా అధికారులు ఇంతవరకు చెల్లనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మంత్రి గారు తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రొద్దుటూరులో, అనంతపూర్లో కూడా రీటెండరింగ్ ఆక్సిజన్ సంబంధించిన రీటెండరింగ్ కూడా చేయడం జరిగింది. అలాగా కర్నూలులో కూడా చేయాలని చెప్పేసి మంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి వారిని కోరుతున్నాను. శ్రీ భరత్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ 20 KL సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ని ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే నిర్మించింది. ఇక్కడి నుంచి ఆక్సిజన్ ని ప్రభుత్వాసుపత్రికి సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరుగుతూ ఉండడంతో శ్రీ భరత్ ఫార్మా కంపెనీతో ఆక్సిజన్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయాలని మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేస్తున్నారు. డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం.
అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం. ఇప్పటికైనా అఫీషియల్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్నా చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, ఇది స్టేట్ వైడ్ ఉందండి. మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు నాకు తెలిసి, స్టేట్ వైడ్ 38 రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది, కోట్లు పోతా ఉంది. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆక్సిజన్ సరఫరా కుంభకోణాన్ని సాక్షాత్తు ఒక మంత్రి బయటపెట్టడంతో చర్యలు తీవ్రంగా ఉంటాయనుకున్నారు ప్రజలు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అసలు విజిలెన్స్ విచారణ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందో లేదో చూడాలి మరి.